హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఇదిగో రావు గారు రాచవానికి రావు గారు వచ్చేసారు. ఇంకా మరి మీరు చేయాల్సిన పని మొదలెట్టారా? అదేనండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోకుండా చూసేస్తున్నారో వాళ్ళు కూడా ఓ పాలి సబ్స్క్రైబింగ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేసే పనిలో ఉండండి. మరి ఈ రోజు వచ్చిన రావు గారు రాచబండకి ఎవరు బాబు? సెలబ్రిటీ. హలో ఓహో, చెప్పేవాడు ఈనేవాడిని ఎప్పుడు లోకుగా చూస్తాడట. అది లోకధర్మం, ఎవరం కాదనలేము. చెవులో కాలీఫ్లవర్లో క్యాబేజీలు పెట్టుకునే వాళ్ళు ఉంటే మహాపతివ్రతలు మహానీతులు చెబుతూ ఉంటారు. ఇదిగో ఆ కోవకి చెందిందే శ్రీరెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాల జనంతో చీ కొట్టించుకుంటున్న చీరెడ్డి నిండా బయట కప్పుకొని ఓ సెల్ఫీ వీడియో చేసింది. ఇది తన పెళ్లి గురించి వస్తున్న పుకార్ల మీదట. అందుకేనేమో కోసంత పద్ధతిగా మేకప్లు వేసుకుని వచ్చింది మన ప్రాణానికి. ఇదిగో చీరెడ్డా ఆట్టి నాంచకుండా గబాలున మ్యాటర్ ఏందో కకే. అంత ఖాళీగా ఉన్నారు ఏంట్రా? పని పాట ఏం లేదా? ఏంటా మీన్స్? పని ఉంది, పాట ఉంది. నీకంటే జగన్ రెడ్డి ఓడిపోయాడు కాబట్టి ఆ రెండు లేవేమో. ఇంకా నేను సోషల్ మీడియాలో పట్టుకుని ఆలాడే వాళ్ళు కూడా ఉన్నారా కర్మకే. నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. అసలు మ్యాటర్ ఏంటో ఎప్పటికైనా మొదలెట్టు. మొన్నటిదాకా బీచ్లో బట్టలు తీసేసి తిరిగేస్తాను అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు చేశారు. ఎక్కడా నేను నా అఫీషియల్ పేజ్లో అలాంటి మాటలు నేను మాట్లాడలేదు. అండ్ నేను ఏదైతే వీడియోలు చేశానో, అంతకుముందు ఏమైతే పోస్టులు చేశానో, ఏమైతే లైవ్లు చేశానో అవి అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏది డిలీట్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఆ బీచ్ వీడియో పక్కన పాడేస్తే, అసలు సారీ, బీచ్లో బట్టలు తీస్తాను అనేది పక్కన పాడేస్తే, వెప్పడానికి నీకు ధైర్యం ఉన్నా చూస్తాట్టుకునే గుండెలు ఇంకా ఉన్నాయంటే నేను నమ్మను. అయినా ఎప్పుడు చూడు నువ్వు మీ వైసీపీ వాళ్ళు వేపడాల గురించే మాట్లాడుతూ ఉంటారేందమ్మాయి. సి గంట అరగంట బ్యాచ్ నెట్టుకుని జగన్ బ్రతుకు పులివెందుల బస్ స్టాండ్ చేసుకున్నాడు చాలదా? అయినా నువ్వు జగన్ రెడ్డి ఓడిపోతే బీచ్లో గుడ్డలో ఓడదీసి తిరుగుతాను అనడం ఏంటి? నువ్వు కనీసం వైసీపీ సభ్యురాలివి కూడా కాదు కదా. ఏదో పేటీఎం చిల్లర ఏరుకునే పెయిడ్ ఆర్టిస్టువి. ఆ పార్టీ ఓడిపోతే నువ్వు విప్పడం దేనికి? ఇదిగో నీకో మాట చెప్పనా, నీ మీద మీ జగన్ రెడ్డికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందేమో కానీ బట్టలు ఇప్పితే చూసే శక్తి జనాలకి లేదు. సోత గీతే ఆ పోసానో ఆ అంబటో ఆ అవంతో లేదంటే హ్యాండ్ పంపింగ్ మాధవ్ గారు తెలుసు కదా నీకు, వాడు చూడాలి. అంత బండబారిపోయిన గుండెలైతేనే వేరే ఉంటాయని నేనైతే అనుకోను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి నా మీదే. ప్రతి ఒక్కళ్ళకి నేను ఒకదాన్ని హాట్ కేక్ లాగా దొరుకుతాను ఏందో మరి. నేను ఇదిగో శ్రీరెడ్డి, నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటా ఉన్నావు. చెప్పాను కదా, అక్కడ అంత లేదు. నువ్వు హార్ట్ కేక్ ఏంటి చండాలంగా, నీకంత సీన్ లేదు. నువ్వు పాచిపోయిన దొబ్బరొట్టివి, కుళ్ళిపోయిన బత్తాయివి, అరిగిపోయిన లారీ టైర్వి. అందరూ నీ వెనకే పడుతున్నారు అనే పిచ్చి భ్రమలో బ్రతికేస్తున్నట్టున్నావు. ఇదిగో దాని నుంచి గమ్మును బయటకు వచ్చేయి. ఏముందని ఎగబడతారు? నిజంగా నీ గురించి ఎవడైనా ఇప్పుడున్న పొజిషన్లో నీ వెనకాల జొల్లు గార్చుకుంటూ తిరిగాడు అంటే వాడు కరువు దేశానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యన్నా అయ్యి ఉండాలి. లేదంటే వద్దులే, నేను శాపను. ఇదిగో నాకు తెలియక అడుగుతా ఉన్నా, నువ్వు మా పెద్దాపురం చమేలి పాప మూడో కూతురు పంకజం తాలూకు అయితే కాదు కదా. అది అంతే, ఎక్కడా లేని బాడాయి కబుర్లు చెబుతుంది. ఎంతకీ అసలు విషయం ఎప్పటికైనా చెబుతావా? నీ సొంత డబ్బాతోనే సరిపెడతావా? ఒక్క నిజం చెప్పవా నా కోసం? మరి నేనేమంత అందగత్తని కాదు, నేనేమంత
ఇదేం కాదు, అయినా కానీ నాకు పడి ఏడుస్తారేందో నాకు అర్థం కాదు. ఇదిగో శ్రీరెడ్డ, అందగత్తెను కాదు అంటూ నేను నిన్ను నువ్వు తెగ పొగుడుకుంటా ఉన్నావు. చెప్పా కదా నీకంత సీనే లేదని. నువ్వు షార్ట్ ఫిల్మ్ కు తక్కువ, బులుగు ఫిల్మ్ కి ఎక్కువ. అంచేత మా ఊరి పేషెంట్ గారి అబ్బాయి గోడలు దూకే కెట్టేలాగా సొంత భజన చేసేసుకోకు. మొన్న మధ్య మునసిబు గారు 3వ పెళ్ళం ఇంటి గోడ దూకపోతే వాడికి జనం గాన సన్మానం చేశారు. నువ్వు ఏపీకి వస్తే ఓ పాలి ఆ సన్మానం మాకెట్టే దగ్గరుండి నీకు కూడా చేయిస్తాడు. ఏంది అర్థమైందా? ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గురించి అనవసరంగా ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టారు. ఆ అబ్బాయి నేను ఏదో రిలేషన్షిప్ లో ఉన్నాము అని చెప్పి. వైసీపీలో 151 మంది ఉండగా నీకు సిద్ధార్థ రెడ్డికి ఎందుకు లింకు కలుపుతారు శ్రీరెడ్డా? నిప్పు లేదే పొగరాదు. యాడో నిప్పెట్టేసే ఉంటావు. అంటించడం నీకు మహా సరదా కదా. ఇప్పుడు కాలుతుంది, కంగారు పడితే ఎట్టా? అయినా ఆ సింపిరి జుట్టు బైరాగడ్డం సిద్ధార్థ రెడ్డి గారిలో నీకు అంత నచ్చేడిసిందేటి? వాడి శాడిస్ట్ గెటప్ అదే నచ్చిందా? కోంపదీసి నువ్వెప్పుడు బైరెడ్డి మీద మనసు ఉన్నట్లు చెప్పలేదా? ముందు అది చెప్పు. నేనేదో సరదాకి ఎప్పుడైనా బైరెడ్డి బాగుంటాడు, బైరెడ్డి లాంటి మొగుడు వస్తే బాగుంటుంది అలాంటి మాటలు మాట్లాడాను. కానీ నిజంగా నేను ఎప్పుడు బైరెడ్డిని చూడటం కానీ, బైరెడ్డితో ఫోన్లో మాట్లాడటం కానీ, లేకపోతే బైరెడ్డి ఎక్కడ ఉంటాడని కానీ నాకు అసలు తెలీదు. ఇప్పుడు నా జీవితం గురించి నాకేమి భయం లేదు, లేకపోతే బాధ లేదు, లేకపోతే ఫ్యూచర్లో అయ్యి బాబోయ్ ఇలాంటివి ఏమైనా వస్తే నాకేమైనా పెళ్లి కాదు అలాంటి భయాలు కూడా నాకేమీ లేవు. నువ్వు సోర్పనకకి ఎక్కువ, అందరికి తక్కువలా ఉన్నావు. ఏందేంది బైరెడ్డి అందగాడా? మొగుడుగా చేసుకుంటే బాగుంటుందని అనుకున్నావా? కళ్ళేమైనా బైర్లుగా అమ్మేయా? బైరెడ్డి అంటే అంతలా మిలుకలు తిరుగుతూ ఉన్నావు. లేదంటే రోజాతో కలిసి బైరెడ్డి గట్టిగా 100 కోట్లు స్కెచ్ చేశాడని తెలిసి అతగాన్ని తగులుకున్నావా? అది సరే, శ్రీరెడ్డి నీకు ఇంకా పెళ్లి చేసుకునే ఆలోచనలు ఉన్నాయా? ఓడిపోయినంత మాత్రాన బైరెడ్డి మరీ అంత పనికి మాలిన వాళ్ళ కనిపిస్తా ఉన్నాడా? ఈ ప్రేమ కథలేందో, నీ పెళ్లి పుకార్లేందో వింటుంటేనే నా కడుపులో 100 రకాల వికారాలు పుడుతూ ఉన్నాయి. మరి పాపం ఆ ఎక్స్ప్రెషన్ లెస్ ఫేలో బైరెడ్డి పరిస్థితి ఏంటో? అవమానం తట్టుకోలేక ఏదైనా చేసేసుకుంటాడేమో. దానికి ఎవరు బాధ్యులు చెప్పు? ఈ మ్యాటర్ ఎక్కడితో వదిలే. తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్టు నా జీవితం ఆల్రెడీ అయింది చాలు, ఇంకా ఇంతకన్నా అవ్వక్కర్లేదు. ఎప్పటికి కాస్త నిజాలు మాట్లాడుతున్నావు. ఎప్పటికే నీ జీవితం సంకనాకిపోయింది కాబట్టి నీ బ్రతుకు మీద నీకు ఆశ లేదు అంటున్నావు. అలాంటప్పుడు పేడముఖం బైరెడ్డి అందగాడు మందగాడు అని వాగటం దేనికి? ఇలా రూమర్స్ వస్తున్నాయని ఏడుపు దేనికి? ఎప్పటికీ నాకు అర్థం కాని బేతాళ ప్రశ్న ఏందో తెలుసా? వాడిలో అంతగా నువ్వేం చూసావా పడిపోవడానికి అనేది నా బుర్రకు ఏ కోసానా అంతు చిక్కడం లేదు. సరే, జవ్వకో రుచి పుర్రుకో బుద్ధి అన్నారుగా. నీ పుర్రులో అన్ని ఇట్లాంటి చెత్త బుద్ధులేగా. మరి ఇప్పుడు బైరెడ్డి పరిస్థితి ఏంటంటావు? బైరెడ్డి కంటూ ఒక జీవితం ఉంది, చిన్నపిల్లోడు. అండ్ ఆల్సో రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లోడు. అనవసరంగా నేను కొన్ని రోజులు వీడియోలకి దూరంగా ఉండటానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం పాడు అవ్వకూడదు. ఇలాంటివి ఒక ఆడదానికైనా మగోడికైనా కూడా జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి రూమర్స్ రాకూడదు. సో ఒక కన్సర్న్ తోటి ఈ వీడియో చేస్తున్నాను. సో బైరెడ్డికి నాకు అలాంటి మ్యారేజ్ సెటిల్ అవ్వడాలు, లేకపోతే రిలేషన్షిప్లో ఉండటాలు, ఇలాంటివన్నీ ఫేక్ ప్రచారాలు మానుకోండి. వాడి బ్రతుకు శాడా ఏ దీపికా పదుకొనేతోనో, ఏ ఆలియా భట్తోనో, లేదంటే హీన పక్షం ఏ అనసూయతోనో రూమర్స్ వచ్చాయంటే పాపం బైరెడ్డి కూడా క్రేజీగా ఫీల్ అయ్యేవాడు. పాపం ఎంత ఆవుదం కార్యముఖమైనా నీతో రిలేషన్షిప్ లో ఉన్నాడనగానే గాసిప్స్ వస్తే జనం, ముఖ్యంగా ఆడాళ్ళు యాక్కు అని ముఖం మీద ఉమ్మేస్తారు కదా. ఇదా బైరెడ్డి నీ ఎదవ కక్కుర్తి టేస్టు అని? నువ్వు అనుకున్నంత చిన్నపిల్లోడేం కాదు. నోట్లో ఏలెడితే కొరకలేనంత బుల్లోడు కాదు. పెట్టి చూడు, ఏకంగా మోసయ్య వరకు కొరికేసి నమిలి మింగేయగలడు. దీంట్లో డబల్ మీనింగ్ ఏమీ లేదమ్మయ్యో. మళ్ళీ నువ్వు ఆ రూట్లోకి వెళ్లకు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. పని లేకపోతే పని చేసుకోండి.
అది కూడా అది కూడా చేయలేకపోతే భగవంతుడిని ప్రార్థన చేసుకోండి, చాలా చాలా ఉత్తమం. లేదా ఏదైనా అనాథ శరణాలయాలకు వెళ్ళి వృద్ధాశ్రమాలకు వెళ్ళి ఏమైనా సేవలు చేసుకోండి, పుణ్యం వస్తుంది. అంటే ఉన్న మాటలు మీరు అనండి, నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మీరు నన్ను తిడతారు, అదంతా నేను తీసుకుంటాను. కానీ ఫేక్ ప్రచారాలు చేయకండి. మీరు రాజకీయంగా నేను ఏమైనా మాట్లాడినప్పుడు నన్ను తిట్టండి, ఆపోజిట్ పార్టీ ఏమైనా రాజకీయంగా ఏమైనా మాట్లాడితే నేను తిడతాను, అంతవరకే చాలు. కానీ అబద్ధాలు సృష్టించాల్సిన అవసరం లేదు. ఇదిగో శ్రీరెడ్డ, మహాపత్తితుల సొల్లు కబుర్లు చేపకు మనం 1 అంటే జనం 100 అంటారు. నీ నోరే పెద్దదనుకుంటే ఎట్టా, అక్కడ లక్షల నోళ్లు ఉంటాయి. నీ మీద అబద్ధపు ప్రచారాలు చేసి నిన్ను పాపులర్ ఫిగర్ని చెయ్యాలని ఎవ్వడూ అనుకోవట్లేదు. అంత తేరగా తీరిగ్గా కూడా ఎవ్వడూ లేడు. పెళ్లి సరే, మరి తర్వాత జరగాల్సిన తంతు గురించి ఏమైనా మాట్లాడుకున్నారా? అదేనో హనీమూన్ ప్లాన్ చేశారా? జరిగింది ఏదో జరిగింది, అవి పక్కాగా ప్లాన్ చేసుకోండి. బైరెడ్డికి ఇంత గతి పట్టిందేంట్రా భగవంతుడా అని మేం బాధపడతాం, అంతే సింపుల్. చాలే, ఇక ఆ పనిలో ఉండు, బయలుదేరు. అయిపోయి